భోగసముద్రం చెరువు శ్రీకృష్ణ దేవరాయలు తవ్వించాడంట. ఇక్కడ పాములు ఉన్నాయి, జాగ్రత్త అని పెట్టారు. నాకు ఆ బోర్డు చూడంగానే భయం వేసింది, మళ్ళీ పాములు ఎక్కడ వచ్చేస్తాయి. 1575 సంవత్సరంలో నిర్మించినటువంటి 11 అడుగుల ఆంజనేయ స్వామి నగర రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడే పూజలు చేసేసి వెళ్ళారు. పెనుగొండ కోట అన్నమాట. కోట కట్టడాలు పెనుగొండలో దాదాపు 365 దేవాలయాలు శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు. కూడా ఎంత బాగా నీట్ గా కట్టారు. బెల్లం, సున్నం, రాయితో, కోడిగుడ్డుతో కట్టించారన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో పెనుగొండ మొత్తం వ్లాగ్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇది శ్రీకృష్ణ దేవరాయల స్టాచ్యూ అనమాట. ఇది పెనుగొండ ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ని మరో పేరుగా శ్రీకృష్ణ దేవరాయల ప్రయాణ ప్రాంగణము, శ్రీకృష్ణ దేవరాయల బస్ స్టాండ్ అని కూడా అంటారు. ఈ బస్ స్టాండ్ కాడ ఇంతకుముందు వేరే విధంగా ఉంది. ఇప్పుడు మొత్తం అంతా ఫెన్సింగ్ వేసేసారు చుట్టూరా. ఇక్కడే మేము కాలేజీకి వస్తున్నప్పుడు ఇక్కడే కూర్చునే వాళ్ళము, బాతాకాని పెట్టేవాళ్ళం అనమాట. తర్వాత ఇది మొత్తం మారిపోయింది. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలి భాగం అనమాట. ఇక్కడి నుంచి కర్నూలు, బెంగళూరు, అనంతపూర్, కొత్త చెరువు, పుట్టపర్తి బస్సులన్నీ ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటాయి. ఈ బస్ స్టాండ్కి చాలా ఏళ్ళ చరిత్ర ఉంది. నేను పుట్టినప్పటి నుంచి ఈ బస్ స్టాండ్ ఉంది. అక్కడ చూస్తున్నారుగా లెఫ్ట్ సైడ్ షాప్ లాగా, అవన్నీ కూడా ఇంతకు ముందు లేవనమాట, ఇప్పుడు కొత్తగా అయినాయి. సో ఇది వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ యొక్క ఫ్రంట్ వ్యూ అని చెప్పుకోవచ్చు. పెనుగొండ బెంగళూరుకి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోను మరియు అనంతపురానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది. ఈ పెనుగొండ అనేది ఒక నియోజకవర్గం. ఇది ఒకప్పటి పరిటాల రవి నియోజకవర్గం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ పెనుగొండని సరిగ్గా 5-6 శతాబ్దాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు ఈ పెనుగొండని రాజధానిగా చేసి కొన్ని సంవత్సరాలు పరిపాలించాడంట. సో ఇది పెనుగొండ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు చిన్నగా ఉండేది, ఇప్పుడు 2 అంతస్తులు చాలా పెద్దగా అయిపోయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది చాలా పెద్ద బ్యాంకు. పక్కనే ఒక రెస్టారెంట్ కూడా స్టార్ట్ అయింది. ఇంతకుముందు అసలు రెస్టారెంటే లేకుండే, పెనుగొండలో రెస్టారెంట్ స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి గాంధీ సర్కిల్ అనమాట. ఈ పక్కనే కోర్టు కూడా ఉంటుంది. ఈ కోర్టు 1904లో కట్టించినట్టున్నారు, చూసారుగా నేమ్ బోర్డు. సో ఇది వచ్చేసి బజార్ అనమాట. ఈ బజార్లో నుంచి లోపలికి వెళ్ళొచ్చు, అంటే పాత ఊర్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి స్టాచ్యూ, శ్రీకృష్ణదేవరాయల స్టాచ్యూ అనమాట. సో ఇది మొత్తం అంతా మార్కెట్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇదే ఎర్రమంచి గేటు అంటారు దీన్ని. ఇది 1575 సంవత్సరంలో నిర్మించినటువంటి 11 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. విజయనగర రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడే పూజలు చేసేసి వెళ్ళేవారంట. సో ఇది పెనుగొండ కోట అన్నమాట. కోట కట్టడాలు చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ కోటని బొక్కరాయుడు కట్టించాడంట. ఇందులో చాలా పురాతన శాసనాలు ఉన్నాయంట. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పతనమైనప్పుడు విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లిం రాజులు సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాత విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నాళ్ల పాటు పెనుగొండకు మార్చారు అని చరిత్ర చెప్తుంది. ఇది వచ్చేసి మొత్తం అంతా పాతూరు. ఈ పాతూరులో ఇవన్నీ కూడా పాతకాలం కట్టడాలు, పాతకాలం ఇల్లు అనమాట. అంటే 10-15 సంవత్సరాలు ఇక్కడంతా ఉన్నారు. పెనుగొండలో దాదాపు 365 దేవాలయాలు శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారంట. సో దేవాలయాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే వర్షం వస్తుంది ఫ్రెండ్స్, వర్షం వస్తున్నా కానీ నేను అలాగే వీడియో తీసాను. నా ఎఫర్ట్ గుర్తించి ఒకసారి లైక్ కొట్టరా ప్లీజ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఒక గుడిలాగా. ఈ గుడిలో మసీద్ కట్టారు, అది బ్లూ కలర్ లో కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి గుడి అనమాట. గుడి లోపలికి చూస్తే మసీద్ అనమాట. ఔరంగజేబ్ కాలంలో విజయనగర రాజ్యంలో ఉన్న ప్రతి గుడిని కూడా ధ్వంసం చేసేసి ఇలాగా మార్చేశారనమాట చాలా వరకు. సో ఇక్కడ నుంచి తిమ్మర్సు జైలు పాత గోపురానికి దాదాపు 20 మీటర్స్ దూరం ఉంది. మొత్తం అంతా ఫాగ్ లో నిండిపోయింది. చెప్పాను కదండి, వర్షం లైట్ గా వర్షం వస్తుంది. వర్షం వచ్చి ఆగిపోయింది, తర్వాత మళ్ళీ వర్షం వస్తుంది అలాగనమాట. ఈ గుడి చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా కట్టించారు. సో ఇక్కడ లక్ష దీపోత్సవం కూడా జరుగుతుందంట. నేనైతే ఎప్పుడు రాలేదు. సో ఇక్కడ 44వ లక్ష దీపారాధన అని చెప్పేసి
ఇక్కడ బ్యానర్ చూస్తున్నాము. చాలా గుళ్ళు ఉన్నాయి. గుళ్ళు అంటేనే మామూలుగా లేవు. పెనుగొండ అంటే 365 గుళ్ళు అని చెప్పాక చాలా గుళ్ళు ఉన్నాయి. ఇది వచ్చేసి తిమ్మర్సు జైలుకి పోయే దారి. ఇక్కడ నుంచి తిమ్మర్సు జైలు మనం చూడొచ్చు. ఆ తిమ్మర్సు జైలు ఎలా ఉంది, ఆ తిమ్మర్సుని ఎలా బందీ చేయబడ్డారు, ఎందుకు బందీ చేయబడ్డారు అని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఈ జైలుకి దగ్గరలోనే గగన్ మహల్ అని కూడా ఉంది. ఆ గగన్ మహల్లోనే శ్రీకృష్ణదేవరాయలు ఉండేవాడంట. ఇది వచ్చేసి జైలు. ఈ జైలు కూడా ఎంత బాగా నీట్గా కట్టారో చూడండి. అసలు తిమ్మరసు ఎవరు అంటే తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయల ప్రైమ్ మినిస్టర్. మనం మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే ఇతను రాజకీయ దురంధరుడు. శ్రీకృష్ణదేవరాయలకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అనమాట. శ్రీకృష్ణదేవరాయ ఇతన్ని అప్పాజీ అని పిలిచేవారంట. అప్పాజీ అంటే నాన్న అనే పేరు వస్తుంది. శ్రీకృష్ణదేవరాయలని కన్నడ తెలుగు ప్రజలు చాలా అభిమానిస్తారు. ఎందుకంటే సౌత్ని మొత్తం పరిపాలించిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజ్యాన్ని. విజయనగర రాజ్యంలో రాజకుమారులైన తిరుమల రాయని విషప్రయోగం చేసి చంపేశారనమాట. ఆ చంపడంలో తిమ్మరసు ప్రమేయం ఉందని చెప్పేసి తెలుసుకుని శ్రీకృష్ణదేవరాయలు అతని యొక్క ఫ్యామిలీ అంటే తిమ్మరసు ఫ్యామిలీ మొత్తం కన్నుగుడ్లు పీకేపిచ్చేసేసి ఆ తిమ్మరసును తీసుకొచ్చి ఈ జైలు వేశారనమాట. ఈ జైలు జీవితం తర్వాత తిమ్మరసు తిరుపతిలో అతి దుర్భరమైన పరిస్థితి అనుభవించి చనిపోయాడని చరిత్ర చెప్తుంది. ఇది గగన్ మహల్. ఈ గగన్ మహల్ శ్రీకృష్ణదేవరాయలు గారి ప్యాలెస్ ఒకప్పట్లో. ఇక్కడి నుంచి శ్రీకృష్ణదేవరాయలు కొండ మీద ఉన్నటువంటి నరసింహస్వామికి పూజలు చేయించేవాడంట వెళ్ళేసి. దీన్ని బెల్లం, సున్నం, రాయితో, కోడిగుడ్డుతో కట్టించారనమాట. అత్యంత పురాతనమైంది ఇది లోపలికి వెళ్తే ఇక్కడ ఒక గైడ్ ఉండేవాడు. కానీ నేను వెళ్ళింది ఈవినింగ్ టైంలో వెళ్ళాను. సో గైడ్ అనేవాడు లేరనమాట. ఆ టైంకి వెళ్ళిపోయాడు. లేకపోతే మొత్తం అంతా చూపించటోని ఒక రోజు వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం అంతా. ఒక్క పెనుగొండలోనే 10 వీడియోలు చేయొచ్చు. పెనుగొండలో బాబా ఫక్రుద్దీన్ దర్గా, షేర్ ఖాన్ మసీదు, జామా మసీదు, పాంచ్ బీబీ దర్గా, బాబాయ్ కొండ, గగన్ మహల్, గాలి గోపురం, తిమ్మరసు బందీఖానా, కుంభకర్ణ విగ్రహం, కాళేశ్వర ఆశ్రమం, అజీనాథ దేవాలయం అని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ చూపించాలంటే 10 వీడియోలు చేయాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. దక్షిణ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఉంది. మనం ఇప్పుడు భోగ సముద్రం చెరువులోకి వెళ్తున్నాము. ఈ భోగ సముద్రం చెరువు శ్రీకృష్ణ దేవరాయలు తవ్వించాడంట. ఇది చాలా పురాతనమైనది. ఈ భోగ సముద్రం చెరువు నీరు తాగితే చాలా రోగాలు నయమైపోతాయని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడైతే ఎవరు తాగరు. సో కొంతగా అది పొల్యూట్ అయిపోయి ఉంటుంది కదా. ఒకప్పుడు అలా ఉండేది. ఇక్కడే పార్కులు, అంతేకాకుండా టూరిస్ట్ ప్లేసులకి చాలా డెవలప్ చేశారు. ఇక్కడ దాదాపు ఒక 10-15 ఇయర్స్ క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం లేకుండే. ఇప్పుడైతే మొత్తం పార్కులు అంట, ఉద్యానవనాలంట చాలా డెవలప్ చేశారు. ఇక్కడ మొత్తం గ్రీనరీగా ఉంది. ఇంకా ముందుకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా చెరువు పక్కనే పార్కులు అన్నీ పెట్టారు. ఇది భోగ సముద్రం చెరువు. అక్కడ గుడి కూడా ఉంది, భోగలింగేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి. ఆ చెరువు పైన ఉంటుంది. ఇది మొత్తం ఫెన్సింగ్ వేసేసారు. ఒకప్పుడు ఫెన్సింగ్ ఇంతగా లేకుండే, ఇప్పుడు మొత్తం ఫెన్సింగ్ మొత్తం చేసేసారు. ఇక్కడ పాములు ఉన్నాయి, జాగ్రత్త అని పెట్టారు. అయినా కానీ నేను మొత్తం ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ వెళ్ళాను. నాకు ఆ బోర్డు చూడంగానే భయం చేసింది. మళ్ళీ పాములు ఎక్కడ వచ్చేస్తాయని చెప్పేసి పాములు ఉన్నాయని చెప్పారు. సో అయినా లైట్ తీసుకున్నా నేను. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బాగా అమరవీరుల స్మృతివనం అని చెప్పేసి ఉద్యానవనం లాగా చేశారు. అక్కడంతా పాములు ఉంటాయంట. అంతేకాకుండా ఇక్కడ ఒక మంచి శివుడిది స్టాచ్యూ పెట్టారు. చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ పార్క్ లాగా పెట్టారు. లోపలికైతే అలౌ చేయలేదు. అంటే నేను ఆల్మోస్ట్ 6 o'clock అయింది అప్పుడు వెళ్ళటానికి నేను. సో ఇది ఫ్రెండ్స్, చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా మాత్రం.
భోగ సముద్రం పోయే దారిలో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ దక్షిణ ముఖ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అంట. సో ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇక్కడ మొత్తం ఉద్యానవనాలు అన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఇంకా మెల్లగా మెల్లగా. సో ఇది ఫ్రెండ్స్, మొత్తం అంతా వర్షం వస్తుంది. గగన మహల్ ఇంకోసారి చూడండి. సో మొత్తం గోడ కట్టేశారు. సో నేను వర్షం వస్తున్నాను అలాగే వస్తున్నాను. నేను ఏమన్నా అనుకున్నానంటే అది కష్టమైన సుఖమైన లాభమైన నష్టమైన చేసి తీరుతాను. సో అది ఫ్రెండ్స్, నేను రిజల్ట్తో పట్టించుకోను. ఈ వీడియోకి ఎన్ని లైక్లు ఎన్ని వ్యూస్ వస్తాయని పట్టించుకోను. నేను చేసేది చేస్తున్నాను, మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అంతే. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.